మరి కాసేపట్లో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఇప్పటికే సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, అధికారులు ప్రజాభవన్ చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబు కూడా ప్రజాభవన్ కు చేరుకుంటారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, ఆస్తుల పంపకంపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు సీఎస్ నీరబ్ కుమార్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. విభజన చట్టంలో పేర్కొనని ఆస్తుల విభజనపై కూడా సమావేశంలో చర్చిస్తారు. ప్రజాభవన్ కు చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం చూస్తున్నాం, స్వాగతం పలకడానికి మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి కూడా ప్రజాభవన్ దగ్గర ఉన్నారు. చంద్రబాబు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల సీఎంల భేటీ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. షెడ్యూల్ 9, 10లో ఆస్తులు పంపకానికి సంబంధించిన అంశాలతో పాటు విద్యుత్ బకాయిలు, నీటి కేటాయింపులు, ఇంకా పలు అంశాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అజెండాను కూడా కంప్లీట్ గా ఫిక్స్ చేసుకున్నారు. సో విభజన సమస్యల పరిష్కారం దిశగా మరొక అడుగు ముందుకు పడినట్టయింది. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఆస్తుల పంపకాలకి సంబంధించి ఇందులో ప్రధానంగా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మా కరెస్పాండెంట్ శేఖర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్ తో మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కి చేరుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అక్కడే ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం కాసేపట్లోనే జరగబోతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ శేఖర్ ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. శేఖర్ తో మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, మరి కాసేపట్లోనే ఈ మీటింగ్ స్టార్ట్ కాబోతోంది. చూస్తున్నాం, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుని తీసుకుని ప్రజాభవన్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించి టీమ్ ఆఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎస్, ఆర్థిక, రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొనబోతున్నట్టు చెప్తున్నారు. అజెండాకు సంబంధించిన వివరాలు కూడా చూస్తున్నాం. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? మళ్ళీ భట్టి విక్రమార్క కూడా మనకి కనిపిస్తున్నారు విజువల్స్ లో. రైట్, ప్రజాభవన్కి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రుల బృందము అట్లాగే అధికారుల బృందంతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి అట్లాగే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంస్థల పరిష్కారానికి, విభజనకు సంబంధించినటువంటి అంశాలకు చర్చించనున్నారు. మొత్తం తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి విభజన ఆస్తులు, అప్పులు అట్లాగే ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితో పాటు మరొక ముగ్గురు మంత్రులు పాల్గొంటా ఉన్నారు. ఏపీ నుంచి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అట్లాగే సీఎస్ అధికారుల బృందం పాల్గొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అట్లాగే మరికొద్దిసేపట్లోనే సమావేశం జరగనుంది. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే గతంలో 2 సార్లు ముఖ్యమంత్రుల యొక్క భేటీ జరిగింది. ఇక కేంద్రం పరిధిలో 31 సార్లు అధికారుల యొక్క సమావేశాలు జరిగాయని చెప్పుకోవాలి. ఇక రెండు రాష్ట్రాల సీఎస్లు ఒకసారి భేటీ జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన ఆస్తులు, అప్పులు అట్లాగే భవనాలకు సంబంధించినటువంటి విషయం మీద సుదీర్ఘంగా చర్చ జరిగిందని చెప్పుకోవాలి. ఇక షెడ్యూల్ 9th, 10th సంబంధించినటువంటి అంశంలో 142 సంస్థలు ఉన్నాయి. అట్లాగే 9thలో 91 సంస్థలు ఉన్నాయి. వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఇరిగేషన్కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఇరిగేషన్ విషయంలో గతంలో చాలాసార్లు తెలంగాణ ప్రభుత్వం మధ్య విభేదాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కొత్త వాదన ఒకటి తెరపైకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ తీర ప్రాంతంలో వాటా కావాలని అడుగుతోంది. అదేవిధంగా టీటీడీ అంశం తెరపైకి తీసుకొచ్చింది. భద్రాచలంలో ఆలయం ఒక చోటు ఉంది, భూములు ఇంకో చోటు ఉన్నాయంటున్నారు. సో ఏంటి రీజన్? దీని లాజిక్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్న లాజిక్ ఏంటి? ఉన్న సమస్యలే ఇప్పటికే కంప్లీట్ కాలేదు, మళ్ళీ ఇంకో కొత్త అంశాలని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
తెలంగాణ నుంచి గ్రామ పంచాయతీలు 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా తెలంగాణకు కావాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గోదావరికి సంబంధించినటువంటి ఉధృతి ఎక్కువైనటువంటి సందర్భంలో దాన్ని కట్టడి చేయడానికి ఖచ్చితంగా 5 గ్రామ పంచాయతీలు తెలంగాణకు వచ్చినట్లయితే కట్టడి చేయడానికి కావాల్సినటువంటి పనులకు క్లియరెన్స్గా ఉంటుంది అన్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. దీంతో పాటు 9th షెడ్యూల్కు సంబంధించినటువంటి విషయంలో షీలా బీడే కమిటీ గతంలో వేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగానే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తొలి యూనివర్సిటీకి సంబంధించి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విభజన ఏదైతే ఉందో ఆ విభజనకు సంబంధించినటువంటి విషయం మీద కూడా కొంత చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక నీటి పంపకాలకు సంబంధించినటువంటి విషయంలో ఇరిగేషన్కు కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల విషయంలో చైర్మన్ల దగ్గర 2 బోర్డుల దగ్గర 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీలు చాలాసార్లు భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏపీకి సంబంధించినటువంటి డిమాండ్కు తెలంగాణ చేస్తున్నటువంటి డిమాండ్కు పొంతన లేకుండా ఉంది అన్నట్లుగానే గతంలో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 60-40 రేషియోలో పంపకాలు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని 50-50గానే ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్లో తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ఏం చేస్తారో అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చాలా సామరస్యంగా ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితులు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇప్పుడు ఆ దిశగానే ముందుకు తీసుకెళ్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక భవనాలకు సంబంధించినటువంటి విషయంలో కొంత 2 రాష్ట్రాల మధ్య క్లమ్జీ వాతావరణం ఉందని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భవనాలు ఇప్పటి వరకు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. జూన్ 2వ తేదీన ఉమ్మడి రాజధానిగా కాలం ముగిసింది కాబట్టి ఏపీ పరిధిలో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా మాకు స్వాధీనం చేసి వెళ్ళాలి అంటూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖను రాసింది. దాని మీద ఏపీ ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా సమాధానం రాలేదు అన్నట్లుగానే తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ విషయం మీద ఏం కొలిక్కి తీసుకొస్తారో అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ విద్యుత్కు సంబంధించినటువంటి బకాయిల విషయంలో కూడా కొంత 2 రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పుకోవాలి. విభేదాలు అంటే ఏపీకి సంబంధించినటువంటి వాదన తను వినిపిస్తూ ఉంది, తెలంగాణకు సంబంధించినటువంటి వాదన తెలంగాణ వినిపిస్తూ ఉంది. తెలంగాణకు 6,000 కోట్ల బకాయిలు డిస్కంల నుంచి రావాలి అన్నటువంటి అంశాన్ని గతంలో చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చూడాలి మరి ఎట్లా దీని మీద ఒక కొలిక్కి తీసుకొస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్రం పరిధిలో కూడా కొన్ని అంశాలు ఉంటాయి. 2 రాష్ట్రాల విభజనకు సంబంధించినటువంటి విషయంలో, ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో, అప్పులకు సంబంధించినటువంటి విషయంలో కొంత కేంద్రం పరిధి కూడా ఉంటుంది కాబట్టి కేంద్రం పరిధి కాకుండా ఉన్నటువంటి అంశాలు కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, భవనాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, నీటి పంపకాలలో ట్రిబ్యునల్లోనే చాలా వరకు కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియరెన్స్ రావాలి అని అంటే 2 రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరగాలి అని అంటే ఫస్ట్ ప్రభుత్వాలు 2 కూడా ఒక తాటి మీదకి రావాల్సి వస్తుంది కాబట్టి దాని మీద 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఎలా నిర్ణయం తీసుకోబోతున్నాయి అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే హెచ్ఓడీలకు సంబంధించినటువంటి విషయంలో ఇరిగేషన్కు, ఎనర్జీకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ హెచ్ఓడీలు వచ్చారు. అదేవిధంగా సిఎస్లు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే సిఎస్లు గతంలో చాలా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వేదికగా సెక్రటేరియట్లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తులు, అప్పులకు సంబంధించినటువంటి విషయం మీద ఒక నివేదికలు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేశారు కాబట్టి దాని మీద ఇప్పుడు మళ్ళొకసారి అవన్నీ కూడా రిమైండ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి చర్చ కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి మీటింగ్ చాలా కీలకమైనటువంటి మీటింగ్ అని చెప్పుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రం పూర్తిగా 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా కేవలం తెలంగాణ రాష్ట్రానికే సొంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆ అంశాలను ఏమైనా తెర మీదకి తీసుకొస్తుందా, హైదరాబాద్ మరొక 5 ఏళ్ళు పెంచాలి అని గతంలో డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అంశాలు ఏమైనా తెర మీదకి తీసుకొస్తుందా, లేదంటే హైదరాబాద్లో ఏపీ పరిధిలో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కొనసాగింపుగా చేయాలి అన్నటువంటి అంశాన్ని ఏదైనా తెర మీదకి తీసుకొస్తుందా, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. హోమ్ మినిస్ట్రీ దగ్గర గతంలో 30కి పైచిలకు భేటీలు జరిగినటువంటి నేపథ్యంలో వాటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఎట్లా ముందుకు వెళ్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.